హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు సొరకాయ మజ్జిగ పులుసు సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇలా చేస్తే. సో చిన్న చిన్న టిప్స్తో ఇది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, నేను ఈ బౌల్ ఫుల్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి 4 అయితే సరిపోయాయి. సో మీరు మీ కారానికి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోండి దాన్ని. సో పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 to 6 బెండకాయని 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 2 టమాటోస్ని బాగా రైప్ అయిన టమాటోస్ అండి, సో బాగా పుల్లగా ఉంటాయి. సో ఆ టమాటోస్ 2 వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని వేసుకోండి. అవి మీ ఇష్టం, ఈ ముక్కలు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువగా మీరు తినే దాన్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ ఒక్కసారి ఫ్రై చేయండి, పచ్చివాసన పోయి కొంచెం వేగిన తర్వాత మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఉడకటానికి తగినంత వాటర్ అనేది పోసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టేజ్ సొరకాయ ఉడికే వరకు మాత్రం సాల్ట్ అనేది వేయకండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే సొరకాయ అస్సలు ఉడకదు. సో మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకొని మొత్తం ఉడకాలండి. మెయిన్ మనకి సొరకాయ ముక్క ఉడికిపోయింది అంటే మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయినట్టే. సొరకాయ ముక్క ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం చూస్తే మెదిగినట్టు ఉంటుంది. సో అప్పుడు మనకు సొరకాయ ఉడికిపోయినట్టు అనమాట, కలర్ చేంజ్ అవుతుంది సొరకాయది. సో ఇదే టైంలో మనం ఒక 1/2 కప్పు దాకా పెరుగుని తీసుకొని దాన్ని బాగా గడ్డలు లేకుండా చిలుకండి, కవ్వంతో అయినా స్పూన్తో అయినా. సో ఇప్పుడు అందులోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి అనేది వేసుకోండి. శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ పెరుగు వాడుతున్నాను కాబట్టి వాటర్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి మజ్జిగ ఉంటే డైరెక్ట్ మజ్జిగలో శనగపిండిని కలిపేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలండి, మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో. సో అప్పుడు బాగా కలిపిన తర్వాత ఈ సొరకాయ ముక్క అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని సాల్ట్ కారం అంతా అడ్జస్ట్ అయిన తర్వాత శనగపిండి మనం ముందుగా కలుపు ఉంచుకున్న మిశ్రమాన్ని మీరు ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ముక్కల్లో వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి, కలుపుకోవడానికి ఈజీ అవుతుంది, లేదు అంటే ఉండకట్టేస్తుంది. సో అలా మొత్తం అంతా థిక్నెస్, మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోండి. మరి మాకు థిక్గా ఉంటే నచ్చదు, సో సెమీ థిక్గా ఉన్నంత వరకు ఉంచి ఆపేసాము. సో ఆ టైంలోనే మేము మొత్తం కలిసిపోయి శనగపిండి ఉడకడానికి ఒక 5 to 10 minutes పడుతుంది కాబట్టి ఉంచండి, కొంచెం థిక్ అవుతుంది. సో ఈ థిక్నెస్లో అయితే మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేశాక ఇంకొంచెం థిక్గా అవుతుంది. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఉప్పు కారం ఏమైనా సరిపోతే అదే స్టేజ్లో చూసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.